జీవనం అయిపోతుంది. అందుకే ఇది సుందరకాండ. సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, రావణ, ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కాదు? పరకాంతల యందు మనసు పెట్టుకుంటున్నావు. ఒరే పాత్ర భేదంరా, ఎంత పవిత్రమైన మాట, ఎంత సౌందర్యవంతమైన మాట. అదే పాయసం బంగారు పాత్రలో పోశారు, అదే పాయసం వెండి పాత్రలో పోశారు, అదే పాయసం ఆకు దొన్నెలో పోశారు. పరమేశ్వరుడు నాకు ఆకు దొన్నెనిచ్చాడు, వేరొకడికి బంగారు పాత్రనిచ్చాడు, వేరొకరికి వెండి పాత్రనిచ్చాడు. ఒకటి పాత్ర తెల్లగా మెరుస్తుంది, ఒకటి పాత్ర పచ్చగా మెరిసింది. నా పాత్ర ఆకుపచ్చగా ఆకు దొన్నె. దొన్న కాదు ప్రధానం, పాత్ర కాదు ప్రధానం, పాయసం రుచి మాత్రం ఒక్కటే. నీకెందుకు తెలియలేదురా రావణ ఇది తెలియక అన్యకాంతల యందు మనసెందుకు పెట్టుకున్నావు? సర్వనాశనం అయిపోవట్లా?